హాయ్ గైస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి ముగ్గురు కలిసి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది మెగా ఫ్యాన్స్ ఉన్నారో ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్తే తెలుగులో అడపదడప మల్టీ స్టారర్లు వస్తున్నాయి. అయితే ఇది మాత్రం ఎపిక్ మల్టీ స్టారర్. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందనేది కళ్ళలో కూడా ఊహించడం కష్టమే. ఆకాశం దాటి అంచనాలు ఉన్నాయి. నిజానికి వీళ్ళు ముగ్గురు పెట్టి ఒక కథ రాయాలనే ఆలోచన కూడా చాలా మంది మేకర్స్ చేయరు. కానీ హరీష్ శంకర్కు ఆ ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడువు ఒక స్టోరీ లైన్ కూడా రాసుకున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా ఒక సినిమా అనుకున్నాను. ఒక లైన్ ఎప్పటి నుంచి వర్క్ చేసి పెట్టుకున్నాను. అది చేస్తే ఇది పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అవుతుంది. ఇక గ్రేట్ ఆంధ్రకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ ఈ మ్యాటర్ బయట పెట్టారు. ఇప్పటి వరకు పెద్ద స్పాన్ ఉన్న సినిమా తీని ఈ దర్శకుడు ప్యాన్ ఇండియా తీద్దామన్న ఆలోచనతో తన కథ రాయనని, పెద్ద స్పాన్ అనేది సహసిద్ధంగా కథలో రావాలని అన్నాడు. కార్యరూపం దాల్చకుండా ప్యాన్ ఇండియా అనే మాటలు 300 కోట్ల బడ్జెట్లో అనే కబుర్లు చెప్పడం తనకు నచ్చుతన్నాడు. చాలా ఏళ్ల కిందట పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి హీరోలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మల్టీ స్టారర్ ప్రకటించారు సుబ్బారామరెడ్డి. ఇది సాధ్యం కాలేదు. కనీసం హరీష్ శంకర్ అనుకున్న కాన్సెప్ట్ అయినా కార్యరూపం దాలిస్తే మెగా ఫ్యాన్స్ పండుగే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.